ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది హార్ట్ కనెక్ట్ టాక్ సిరీస్ 7. హార్ట్ కనెక్ట్ టాక్ సిరీస్ 7లో మీ అందరూ కూడా ఆహ్వానితులు ఉన్నారు. అయితే ఈరోజు ఏం నేర్చుకోవచ్చు అంటే, మరి లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అనగా, దేవా నా యొక్క విశ్వాసతని నువ్వు పెంపొందింపచేయ, లేకపోతే అభివృద్ధి చేయ అని చెప్పేసి అడుగుదాం. ఏంటి, ఎలా అడుగుదాం, ఎలా తెలుసుకోవచ్చు, ఎలా దేవుణ్ణి అడగాలి అని అనుకుంటున్నారా? కనీసం మీ జీవితంలో అనేక సార్లు మీరు కూడా అదే ఈ విశ్వాసం నాకు సరిపోదే, లేకపోతే నేను దేవుని సరిగ్గా అడగట్లేదా, లేకపోతే నాకు ఇదే వచ్చా అని అనుకుంటూ ఉండొచ్చు కదా. ఎవరి విశ్వాసం తగ్గట్టుగా, ఎవరి పరిమాణం తగ్గట్టు విశ్వాసంగా దేవుడు వారికి బహుమానం అనేది ఇస్తారు. అవును కదండి? అవును. అయితే మరి మన జీవితంలో ఎటువంటి విశ్వాసం ఉంది, మన యొక్క కొలత ఏ విధంగా ఉంది, విశ్వాసంలో ఉన్నామా అవిశ్వాసంలో ఉన్నామా చూద్దాం. ఏంటి, ఏ విధంగా అంటే, ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న దినంలో మనం అన్ని కూడా చూసి, పరిస్థితులను చూసి చాలా వరకు దిగులుతో, చింతతో, అదే ఇదంతా జరగలేని సమస్య, ఇది అవ్వలేదులే, మన వల్ల కాదు అనేసి మనం ఏం చేస్తాం, ప్రతిదాన్ని కుదురుకుంటాం. కానీ ఆ విధంగా కాకుండా మనలోనే విశ్వాసం ఉంటే మనం ఎందుకు మరి ఏదైతే అవ్వదు, ఏదైతే జరగదు, ఏదైతే నా వల్ల కాదన్నామో అవే జరుగుతాయేమో కదండి. ఎస్, అవుతాయి. ఎప్పుడు అవుతాయంటే, మనలో విశ్వాసము, మనలో నిజమైన నమ్మకం, మనలో యథార్థత ఉంటే తప్పకుండా కార్యాలు జరుగుతాయి. అయితే మనం మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం ఏంటి అని చూసుకున్నట్లయితే, దేవా నా యొక్క విశ్వాసాన్ని మీరు అభివృద్ధిపరచండి. ఏ విధంగా అభివృద్ధిపరచని అడగాలంటే, ఫస్ట్ మనం అనేక సార్లు మనము రియలైజ్ అవ్వాలి, నా విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉంది, నేను నా విశ్వాసంలో బలహీనంగా ఉన్నానా, లేకపోతే నా విశ్వాసంలో నేను శక్తి లేకుండా మరి ఇతరులకు మాట రూపంగా చెప్పి నా ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసపూర్వకంగా ఉండలేకపోతున్నానా. ఆ విధంగా చూసుకున్నట్లయితే నేను ఏ విధంగా నా వ్యక్తిగత జీవితానికి నేను ఏ విధంగా ప్రశ్నించుకోవాలి, నేను విశ్వాసంలో ఏ విధంగా ఎదుగుతున్నానని ప్రశ్న అనేది మన జీవితంలో మరి ప్రతిదినము అనుదినము మరి ఆయన యొక్క మందిరంలో మరి ఎదుగుతూ అభివృద్ధి చెందుతున్న మనమందరం కూడా మన విశ్వాస పరిమాణము, విశ్వాసం అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. యాక్చువల్ విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసము దేనికోసము, ఎందుకోసము విశ్వాసం అంటే, విశ్వాసం అంటే చూడక నమ్మిన వాడు ధన్యులు అనేసి దేవుడు మరి యేసు ప్రభు వాడు తోమాతో చెప్తారు. అనగా మరి చూడకుండా నమ్మేవాడు ధన్యులు, చూచి నమ్మేవాడు కన్నా. అంటే ప్రస్తుతం దేవుడి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు తెలియజేశారు, అనేక వాగ్దానాలు, అనేకమైన మరి దీవెనలు దేవుడు ఇచ్చారు. అవి ఎప్పుడు జరుగుతాయి, మనం విశ్వాసిస్తేనే, లేదా మనం నమ్ముతేనే అది అనేది జరుగుతాయి. ఎవరైనా ఒక వ్యక్తి మనకు ఒక మాట చదివిస్తారు, ఒరే నువ్వు అప్పడిగే కదా, నేను నీకు ఇస్తాను రా, నన్ను నమ్ము అని చదువుతాడు. మనం ఏం చేస్తాం, వెంటనే నమ్మి అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం, సార్ నేను రేపటికల్లా మీ అప్పు ఇచ్చేస్తానని. ఎందుకు, ఆ ఫలానా వ్యక్తి మాకు ఒక మాట చెప్పి నీకు ఇస్తాను రా అని ఒక భరోసా అనేది ఇవ్వడం వల్ల మనం ఏం చేస్తాం, వేరే వ్యక్తికి ఇచ్చేస్తామని వారికి ఒక ధైర్యం అనేది ఇచ్చాం. ఆ విధంగా అంటే వాడు మన చేతికి ధనం అనేది, లేదంటే మనం ఏమైతే అప్పు అడిగామో మన చేతికి ఇవ్వకముందు మనం ఏం చేసాం, విశ్వసించాం ఏమని వాడిస్తారు అని. ఆ విధంగా మన క్రియారూపంగా మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని ఎదుగుతున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుళ్ళు మొట్టమొదటిగా మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టలేదు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే, ఆయనను మనము విశ్వసించాలి. అబ్రహాంకి దేవుడు మాట చదివిస్తాడు, నువ్వు లేచి పలానా దేశానికి వెళ్ళాలి, నీకు వాగ్దానాలు ఇస్తాను, లేకపోతే నీకు వాగ్దానాలు ఇచ్చి నేను నడిపిస్తాను వెళ్ళంటే, అబ్రహాం ఎలా నడిపిస్తాడు, ఏ విధంగా నడిపిస్తాడని అబ్రహాము దేవుని ప్రశ్నించలేదు. కానీ ఏం చేశారు, నీతిగా ఎంచబడింది. ఏ విధంగా, తన విశ్వాసం దేవుడు ఎందుకు ఉంచడం వల్ల. మనం కూడా అనేక సార్లు మన విశ్వాసంలో ఏ విధంగా ఉన్నామో పరీక్షించుకున్నాం. ఆ విధంగా చూసుకున్నట్లయితే మన చిన్నతనంలో ప్రత్యేకం చూద్దాం. ద గోల్ ఆఫ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ టు బి డెవలప్ ఇంటూ స్పిరిచువల్ మెచ్యూరిటీ అండ్ యూస్ఫుల్నెస్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన ప్రతి ఒక్కరు కూడా అంటే దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా మన విశ్వాసం అనే దేవుని యొక్క రాజ్యానికి మరి ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉండే విధమైన విశ్వాసం మనకి కావాలి. అయితే చూద్దాం,
మనం చాలాసార్లు అనుకుంటుంటాం, నేను చాలా వాటికి వ్యర్థమైన వాటికి ప్రయాసపడుతూ వెళుతూ నా విశ్వాసాన్ని నా నమ్మకత్వం పోగొట్టుకున్నానని. కానీ ఆ విధంగా కాకుండా మన నమ్మకత్వం మన విశ్వాసము సరైన వాటి ఎందు గమ్యమైన వాటి ఎందు పెట్టినట్లయితే నిజంగా మన జీవితంలో ఫలం అనేది చూడొచ్చు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క బిడ్డ కూడా అభివృద్ధి చెందాలి, జీవితం ఫలించాలంటే మొట్టమొదటిగా ప్రతి విశ్వాసకి కావాల్సిన మొట్టమొదటి కీ ఏంటి తెలుసా? ఫెయిత్ అనగా విశ్వాసం. ఈ విశ్వాసం అనే కీ అనేది ఉందనుకోండి, ఆటోమేటిక్గా ప్రతి ఒక్క దీవెనలు ప్రతి ఒక్క అవసరతలు ప్రతి ఒక్కటి కూడా దేవుడు మీకు మనకు అనేది అనుగ్రహిస్తారు. మన గృహానికి ఇంటికి తాళం వేస్తాం. ఎందుకు వేస్తాం? ఎవడు దొంగలని చదవబడకుండా. ఎందుకు? ఆ తాళం అనేది ఒక కీ లాంటి ఆ కీ కదా. ఆ విధంగా మన యొక్క విశ్వాస జీవితానికి కూడా తాళం ఉంది, ఒక కీ అనేది ఉంది. ఆ కీ ఓపెన్ చేస్తే మనం ఇంట్లోకి వెళ్ళగలము, ఇంట్లో దొంగలు చదవబడకుండా కూడా ఉండగలము. ఆ విధంగా మన విశ్వాసం కూడా దేవుడి యందు కీగా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఇంట్లోకి మన ఆత్మీయ జీవితానికి ఎటువంటి దుష్టుడైన అపవాది చొరబడడు. ఆ విధంగా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా దేవుడు నడిపిస్తుంటారు. ఆ విధంగా చూసుకుందాం. మరి ప్రతి విశ్వాసిని ఎందుకు క్రైస్తవుని ఎందుకు తెలుసా విశ్వాసి అంటారు? విశ్వాసి అంటే వాడు దేవుని యందు నమ్మిక ఉంచాడు, వాడు దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు, వాడు దేవుడికి ఒక కార్యాన్ని రుచి చూచాడు అనే విధంగా విశ్వాసి అని సంభోషిస్తాం, లేదంటే పలకరిస్తుంటాం, లేదంటే తెలియజేస్తుంటాం. అందుకు విశ్వాసి అంటాం. ఆ విధంగా మన జీవితం కూడా విశ్వాసం అనే జీవితం ఉండాలి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం అనేది దేవుణ్ణి మనం రిక్వెస్ట్ చేసే విధంగా, దేవుణ్ణి మనము అడిగే విధంగా, దేవుడు ప్రీతికరంగా ఉంటాం. ఆ విధంగా విశ్వాసం అనేది చాలా వరకు మనకున్న సమస్యలన్నిటిని కూడా ఓవర్కమ్ చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా విశ్వాసం అనేది మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యల్ని లైవ్ చేర్చి తీసివేసి మన విశ్వాస జీవితం అనేది ముందుకు నడిపిస్తుంటుంది విశ్వాసం మనలో ఉన్నట్లయితే. ఆ విధంగా చూసుకున్నట్లయితే విశ్వాసంలో మనం ఎప్పుడు స్థిరులుగా ఉండగలం తెలుసా? కేవలం మనం ఎప్పుడైతే ప్రభులో ఆడుకోగలమో అప్పుడు మాత్రమే విశ్వాసం అనేది ఉంటుంది. లూకాసు సువార్త 17వ అధ్యాయం 1-10 చూసుకున్నట్లయితే అద్భుతమైన మాటలు అనేది అక్కడ తెలియజేయబడుతుంటాయి. ఈ వాక్యం మీరు ధ్యానించవచ్చు. అయితే ఏంటి ఇంకా చూసుకున్నట్లయితే ఈ విశ్వాసం వల్ల మనం ఏం చేయించగలం, ఏంటి బహుమానాలు ఏంటి తెలుసుకుందాం. విశ్వాసం మొట్టమొదటిగా లవ్ యువర్ ఎనిమీస్. మనలో విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా మనము మన శత్రువులను ప్రేమిస్తాం. ఆ విధంగా మనలో విశ్వాసం ఉంటే బండ మీద కట్టబడే పునాదుల వల్లే నిలకడగా ఉంటాం. ఆ విధంగా చూసుకున్నట్లు మనలో విశ్వాసం అనేది ఉంటే మనము విత్తనాలు అనేది కోయగలం. ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి ఎటువంటి శ్రమలు శోధనలు అనేవి గాలికి కొట్టుకొని పోవు. మన జీవితంలో ఏవి సంభవించినా విధేయపూర్వకంగా మనలో విశ్వాసం అనేది పనిచేస్తుంటుంది. ఇంకో విషయం చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ విశ్వాసం అనేది మరి ప్రత్యేకంగా జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తుంది, జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంటుంది, జ్ఞానాన్ని మరి జ్ఞాన ప్రకారం నడుచుకునే విధంగా మరి విశ్వాసం మనకి తోడ్పడుతుంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి విశ్వాసం పూర్వకంగా మరి యేసు ప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యులు కూడా మరి ఒక నమ్మకత్వంతో నడిచినట్లు చూడొచ్చు. ఆ విధంగా చూస్తే మన పాపములను ఒప్పింప చేస్తుండే విశ్వాసం అనేది మరి ఏ విషయంలో కానీ వరీస్ కాకుండా కలత చింత లేకుండా విశ్వాసం అనేది మనకు సహాయపడుతుంది. ద నారో గేట్ హ్యూమిలిటీ రిక్వైర్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లిటిల్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ మ్యారేజ్, డైవర్స్, రీమ్యారేజ్. మన జీవితంలో విడిపోవచ్చున్నా కట్టబడుతున్నా కూడా ఎలా ఉండగలదంటే ఒక విశ్వాసి తన జీవితాన్ని కట్టగలదు. ఎప్పుడు దేవునిలో స్థిరత్వం కలిగి మరి నిశ్చయత కలిగి దేవుడి యందు ఆడుకొని విశ్వాస రూపంగా ఉన్నప్పుడు వారి జీవితం కట్టబడుతుంది. మరో పక్కన చూస్తే దేవుడి యందు ఆడుకోకుండా దేవుడికి వ్యతిరేకంగా చేస్తూ కుటుంబానికి తిరుగుబాటు చేసిన జీవితాలు మరి లైవ్ అయిపోతూ ఉంటాయి. ఆ విధంగా చూసినట్లయితే మన చిన్న విషయంలో నమ్మకం కలిగిన గొప్ప విషయాలు గొప్ప కార్యాలు దేవుడు చేస్తుంటారు. మన జీవితంలో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. ద సెటైన్ ఆఫ్ అఫెన్సెస్. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనము ఏ విధంగా
చెయ్యాలి తెలుసా? విశ్వాసం ముందు మనం దినదినము అభివృద్ధి చెందుతుండాలి. అనగా ఎలా అభివృద్ధి చెందగలం, ఎలా ఎదగగలం, ఎలా మరి మనం నిలకడగా ఉండగలం చూసుకున్నట్లయితే మనం మొట్టమొదటిగా ఇతరుల్ని ఫర్గివ్ చేయాలి. ఫర్గివ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు విశ్వాసం అనేది వస్తూ ఉంటుంది. ఫర్గివ్ లేకుండా ఏది కూడా జరగదు కదండి. ఈవెన్ యేసయ్య మనం ఫర్గివ్ చేస్తున్నది ఎప్పుడు మనం కన్ఫెస్ మన యొక్క పాపం వల్ల మనం ఒప్పుకున్న చేస్తున్నప్పుడు మాత్రమే. అప్పుడు ఆయన మనకి ఏం చూపిస్తున్నారు? ధారాళమైన కృప చూపిస్తుంటున్నా, అవునా? ధారాళమైన కృప. ఎందుకు? మన యందు ఆయన విశ్వసించారు కాబట్టి. ఆ విధంగా మనం కూడా ఆయన యందు విశ్వాసపూర్వకంగా మన క్రియల్లో, మాటల్లో, పనుల్లో, మన చేతల్లో, అన్ని విషయాల్లో కూడా మన విశ్వాసం అనేది కనపరుస్తుంటారు, రుజువు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతూ ఉంటారు. మన లోకాసు వార్త 17:5 దేవా నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి, పెంపొందింప చేయండి అంటారు. మరి మనం ఎప్పుడైనా ఆ విధంగా ప్రార్థన చేసామా? ఆ విధంగా అడిగి ఉన్నామా దేవుడిని? దేవా నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి. మనం ఎక్కువ ఏమడుతూ ఉంటామంటే, దేవా నాకు ఫ్రిడ్జ్ కావాలి, దేవా నాకు జాబ్ కావాలి, దేవా నా పిల్లకి పెళ్లి కావాలి, దేవా నాకు ల్యాండ్ కావాలి అని చెప్పేసి మనం దేవుడి దగ్గర మరి అనవసరమైన వాటికి మొట్టమొదటిగా ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ అవసరమైన వాటికి పొందుకోకుండా మనం వెనకబడుతుంటాం. అవసరమైనది మొట్టమొదటిగా ఏముండాలి తెలుసా? విశ్వాసం ఆయుధం ఉండాలి. ఈ విశ్వాసం అనే ఆయుధం ఎప్పుడైతే మన దగ్గర దేవుడి దగ్గర నుంచి పొందుకుంటామో అప్పుడు మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, నిత్యావసరత అవసరతలు కానీ, లేకపోతే ఆధ్యాత్మిక జీవిత అనుభవాలు కానీ, లేకపోతే ఇతరులకు మాదిరికరంగా ఉండే జీవితం కానీ దేవుడు మనకి నడిపిస్తుంటాడు. ఎప్పుడు? దేవా నా జీవితం విశ్వాస రూపంగా నన్ను నడిపించుమయ్యా, నన్ను వాడుకోమయ్యా అని దేవుణ్ణి మనము అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, లేదా మనం చేసినప్పుడు. ఆ విధంగా చూద్దాం యాక్చువల్లీ ఎలా అవుతుంది విశ్వాసం అనేది. హౌ ఫెయిత్ ఈస్ ఇంక్రీస్డ్. విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుందో చూద్దాం. మొట్టమొదటిగా మస్ట్ రన్ టు ది రైట్ సోర్సెస్. మనం మొట్టమొదటిగా మన సరైన వాటి యందు, నిజమైన వాటి యందు మనం మనస్సు అనేది నిలుపుకోవాలి. వాటి వైపు మన మనస్సు నిలుపుకొని నడుచుకున్నట్లయితే దేవుడు మనకి కార్యం చేస్తాడు. ఎలాంటి కార్యం చేస్తాడంటే, మన జీవితంలో వస్తున్న ప్రతి ఒక్క ఇన్నర్ ఫీలింగ్స్ లేదా మానవ భావాలు కానీ, మనోభావాలు కానీ, ఏది సంభవించినా విశ్వాసం అనేది మనల్ని ఆపుతుంది. ఎందుకు అనగా మొట్టమొదటిగా దేవుడి యందు మనం పెట్టిన ఒక నమ్మకం వల్ల మన చెడు తలంపులకి మనం దూరంగా పెడుతూ ఉంటుంది. రెండోదిగా చూసుకున్నట్లయితే దేవుడి యొక్క ప్రత్యక్షతను కూడా బయలుపరిచే విధంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ద లార్డ్ స్పీక్స్ టు us through his revelation. దేవుడి యొక్క తన ప్రత్యక్షతతో కూడా మనతో మాట్లాడుతుంటే ఎప్పుడు? మొట్టమొదటిగా మనము ఆయన వైపు తిరిగినప్పుడు మన విశ్వాసం అభివృద్ధి అనేది చెందుతుంది. దాని థర్డ్గా చూసినట్లయితే వారి ప్రత్యేకంగా దేవుడి యొక్క వాక్యం వినడం వల్ల మాత్రమే విశ్వాసం అనేది కలుగుతుంటుంది కదండి. వీటి వల్ల విశ్వాసం కలుగును. హియరింగ్ ద ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడికి వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంటుంది. రెండోదిగా ఏం చేయాలి తెలుసా? రికగ్నైజ్ అవర్ ఓన్ వీక్నెస్ అండ్ డిఫెన్సివ్. మొట్టమొదటిగా మనము ఆయన యొక్క పాదాల చెంత ఆయన వైపు తిరగాలి. రెండోదిగా మనము ఏమి చేస్తున్నాం, ఏ విధంగా ఉందని మనం రియలైజ్ అవ్వాలి. రికగ్నైజ్ అనేది చేస్తుండాలి, సరిదిద్దుకోవాలి, లేకపోతే ఒప్పుకోవాలనేది చేస్తుండాలి. తర్వాతగా చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఇవన్నీ కూడా మన జీవితంలో మరి యథార్థత, మరి నిలకడమైన జీవితం, నిజాయితీ అనే జీవితం మనలో ఎదుగుతూ రోజు కూడా ఉంటుంటారు. చాలా వరకు మనుషులు అంటుంటారు, అరే నా విశ్వాసం లేదా ఏంటి అనే మాట కన్నా, అరే దేవుడు ప్రార్థన ఆలకించట్లేదని ఒక సింపుల్ స్టేట్మెంట్ వేస్తారు. ప్లీజ్ ఒక మాట వినండి దయతో. దేవుడు మాట ప్రార్థన వినట్లేదని కాదు. ద ఫాల్ ఇట్స్ విదిన్ us. ద ప్రాబ్లం ఎక్కడుందంటే ప్రాబ్లం అనేది మనలో ఉంది. బికాస్ మనలో సరైన విశ్వాసం లేకుండా మనం దేవుడు ఇవ్వట్లేదు, అనుగ్రహించట్లేదని హౌ కెన్ వి బ్లేమ్ గాడ్? మన దేవుని ఎలా మనం నిందిస్తుంటాం, అరుస్తుంటాం, లేదా అడుగుతుంటాం. ఇట్స్ రియల్ అబ్సల్యూట్లీ రాంగ్. మనం అలా అడగడం చాలా 100% తప్పని చెప్తాం.
మీరు అగ్రీ అవ్వచ్చు, అగ్రీ కాకపోవచ్చు. కానీ మనము దేవుడి మీద విశ్వాసం పెట్టినప్పుడు మాత్రమే కార్యాలు జరుగుతాయి, లేదంటే జరగవు. తర్వాత చూసుకున్నట్లయితే మరి రియలైజ్ ఫెయిత్ పవర్. మరి మనము తెలుసుకోవాలి విశ్వాసంలో గొప్ప శక్తి. అనేక మంది దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మరి అనేక మంది విశ్వాసం వల్ల వారు విజయవీరులుగా, మరి యుద్ధ వీరులుగా, మరి పోరాడేవారుగా, మరి ఈ దినము చూస్తే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే గొప్ప వీరులుగా వారు నిలబడి ఉన్నారు. మన జీవితం మరి నిలకడగా మరి ఆయన వైపు చూస్తే విశ్వాసంలో శక్తి అనేది పొందుకున్నామా? రియలైజ్ ఫెయిత్ పవర్. మరి విశ్వాసం తగిన శక్తి అనేది ఉందని మనం గ్రహిస్తూ ఉండాలి. ఫెయిత్ యాజ్ ఏ మస్టర్డ్ సీడ్. మరి విశ్వాసం అనేది మనకి మొట్టమొదటిగా ఒక విత్తనము లేనిది ఏ ఫలము ఏది కూడా జరగదు, రాదు కదండి. మ్యాంగో ట్రీకి మ్యాంగో ఫలము కావాలని మొట్టమొదటి మ్యాంగో అనే సీడ్ అనేది వేయాలి. లేదంటే యాపిల్ ట్రీని కావాలనుకోండి, యాపిల్ ఫ్రూట్స్ కావాలంటే మొట్టమొదటి యాపిల్ యొక్క సీడ్ అనేది అక్కడ వేయాలి. ఆ విధంగా మన జీవితంలో విశ్వాసంలో ఎదిగి మరి ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ అనేది రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డూ సీడ్ అనేది మన లైఫ్లో, మన యొక్క హార్ట్లో అనేది పడాలి. ఆ సీడ్ ఎవరి ద్వారా అంటే కేవలం దేవుని ద్వారా మాత్రమే పడగలదు. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫెయిత్ మనం ఏం చేస్తుంది తెలుసా? మరి ప్రతి ఒక్క బంధకాల నుంచి మనం విడుదల అనేది చేస్తుంటారు. మరి అపవాది వైపు కాకుండా, దుష్టుడి వైపు పడకుండా మరి ప్రతి ఒక్క శోధన నుంచి మనకి విడుదల అనేది ఇస్తుంటారు. ఆ విధంగా చూస్తే మరి విశ్వాసం ద్వారా మన యొక్క ఉన్న సమస్యలన్నీ మనం అధిగమించవచ్చు. విశ్వాసం ద్వారా మనము దేవునికి ఇష్టంగా, దేవుని మహిమపరిచేవారుగా ఉంటుంటాం. దెన్ ఆఫ్టర్ దట్ చూడొచ్చు. Actually, fourth point, use what faith you have and it will grow. మరి నీ విశ్వాసం ఏ విధంగా ఉంది, అది ఎలా ఎదుగుతుందని మన యొక్క ఆలోచనలో మనము ప్రశ్న అనేది వేసుకుంటుంటాను. ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసు? అవును, నేను చేయగలను కదా, నా వల్ల అవుతుంది కదా అని ఆలోచన అనేది మనకు పడుతూ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దాట్ చూసుకున్నట్లయితే మనం మెయిన్ ఎంఫసిస్ దేని చేయాలంటే మొట్టమొదటిగా విశ్వాసం అనేది చేయాలి. విశ్వాసం వల్ల గొప్ప కార్యాలు కొండలైనా ఏమైనా తెలియకపోతుంది. యేసు ప్రభు వారి శిష్యులతో చెప్తుంటారు, ఆ యొక్క దూరంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద గాలి తుఫాలు వస్తున్నప్పుడు వాడు అంటుంటారు, మీకు విశ్వాసం లేదా, అల్ప విశ్వాసం అని అంటారు. మన జీవితంలో అనేక సార్లు మనం కూడా అల్ప విశ్వాసుల వారుగా, లేదా తగ్గు విశ్వాసుల వారుగా, లేని వారుగా ఉంటుంటాం. కానీ మన విశ్వాసం దేవుడి వైపు చూస్తుంటే మన జీవితంలో ఎదుగుతూ అనేది ఉంటుంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే విశ్వాసం మనకి ఏమి చేస్తుందో తెలుసా? అది ఒక మజిల్స్, మనల్ని అది నడిపిస్తూ ఉంటుంది. బాడీ మనం ఎలా ఎక్సర్సైజ్ చేస్తుంటాం, ఆ విధంగా విశ్వాసం అనేది మనం ప్రతిదినం జీవితంలో మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ప్రాక్టికల్గా ఎక్సర్సైజ్ చేయాలి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో గ్రైండర్ కొనుక్కొని తెచ్చుకున్నాం అనుకోండి, ఆ గ్రైండర్ అలా పెట్టి నువ్వు వర్క్ అవ్వు అంటే అవ్వదు. బట్ మనం ఏం చేస్తాం? అందులో కొన్ని ఐటమ్స్ వేస్తేనే అది వర్క్ అవుతుందో లేదో, రొటేట్ అయిన దాని విధానం బట్టి మనం చెప్పగలం. ఆ విధంగా మన జీవితంలో కూడా విశ్వాసం అనేది పడినప్పుడు మాత్రమే మనము అభివృద్ధి చెందుతున్నామా లేదా అనేది క్రియారూపకంగా మరి మజిల్స్ అనేది ఎక్సర్సైజ్ అనేది అవుతుంటుంది. దెన్ ఆఫ్టర్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ పాయింట్, జస్ట్ కంటిన్యూ టు డూ వాట్ ద లార్డ్ కమాండ్స్. మరి విశ్వాసంలో దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞిస్తున్నారో, ఏమైతే ఖండిస్తున్నారో, ఏమైతే బయలుపరుస్తున్నారో దాన్ని మనం ఫస్ట్గా మనము యాక్సెప్ట్ చేయాలి. విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఖండిస్తున్నారా, దైవజనులు ఖండిస్తున్నారా, లేకపోతే పెద్దవాళ్ళు ఖండిస్తున్నారా, మరి మీ యొక్క తల్లిదండ్రులు గద్దిస్తున్నారు, ఎవరు గద్దించిన విశ్వాసంగా మన జీవితం ఏంటి తెలుసా? ఫస్ట్ వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. మనం అది పొందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. దెన్ ఆఫ్టర్ దట్ చూసుకున్నట్లయితే మనకి జీవితంలో విశ్వాసం అనేది చాలా అవసరం. అయితే ఇప్పుడు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇఫ్ ఫెయిత్ డజంట్ ఇంక్రీజ్ అనగా మన విశ్వాసం ఒకవేళ ఇంక్రీజ్, అభివృద్ధి చెందకుండా ఉండిపోతే ఏంటి పరిస్థితి ఏంటి చూసినట్లయితే, ఐఎమ్ నాట్ గ్రోయింగ్ అనగా 2 Peter chapter 3 verse 17 to 18 రీచ్ చేయండి.
ఫెయిత్ ఈజ్ డిక్రీజ్ అనగా హెబ్రీస్ చాప్టర్ 5 వర్స్ 11 to 14 టైం అవుతుంటుంది కాబట్టి మీరు కూడా ఎక్కువసేపు విన్నారు కాబట్టి బట్ క్లియర్ అండ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్లో మీకు చెప్తున్నాను, తెలుసుకోవాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాను. మన విశ్వాసము గ్రో అవుతుందా లేదా మనం పరీక్షించుకోవాలి. ఐఎమ్ నాట్ గ్రోయింగ్, నేను విశ్వాసంతో ఎదగట్లేదా, లేకపోతే నా ఫెయిత్ అనేది డిక్రీజ్ అయిపోతుందా, లేకపోతే నేను వీక్గా ఉంటున్నానా నా విశ్వాసంలో, లేకపోతే నా నిరీక్షణలో, లేదంటే నా విశ్వాసాన్ని మరి అవిశ్వాసాలుగా మరి ఫలము లేని విధంగా నడిపిస్తున్నాను ప్రశ్నించుకోవాలి. ఎందుకు లేదు తెలుసా, ఇది మన యొక్క ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వీటి వల్ల మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనం విశ్వాసం ఎందుకు అబ్బోడు చెందలేకపోతున్నాం అంటే మనలో సరైన అన్ప్రాఫిటబుల్ యొక్క విశ్వాసం అనేది లేదు, ప్రాఫిటబుల్గా ఉండాలి కదా. దెన్ ఆఫ్టర్ గా చూసుకున్నట్లయితే మనం బిలీవ్ చేయాలి, దేవుడికి వాగ్దానం మన కోసం ఉంది. కానీ చాలా వరకు మనం ఏం చేస్తామంటే మనం బిలీవ్ చేయకుండా ఉండడం వల్ల మనం ఫెయిత్ విశ్వాసంలో మనం ఎదగకుండా పోతున్నామని గ్రహించుకోవాలి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఏ విషయంలో ఇంక్రీజ్ చేసుకోవాలి ప్రత్యేకంగా దేనికి అంటే చాలా వరకు మన స్టడీస్లో మనం ఇంక్రీజ్ చేసుకోవాలి మన ఫెయిత్. దెన్ మన యొక్క డిజైర్లో చాలా మందికి ఆశలు కలుగుతూ ఉంటారు కదా, ఆ ఆశలో మన యొక్క విశ్వాసం అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. దాన్ని ఆఫ్టర్ దా చూసుకున్నట్లయితే ఓవర్కమ్ అనేది చేయాలి. ఏ సమస్యలు వచ్చినా ఓవర్కమ్ అనేది చేయాలి. ఎలా అంటే ఇంక్రీజ్ ఆఫ్ ఫెయిత్ వల్ల మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. దాన్ని ఆఫ్టర్ దా చూస్తే దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. అలాగనే మనము విశ్వాసంలో తగ్గింపు కలిగి వినయం కలిగి లోబడి స్వభావం ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే మన విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. మన జీవితం ఎప్పుడైతే మనం ఉంటామో మన యొక్క గమ్యం చిరస్థానం వరకు నిలకడగా నడుస్తుంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే దేవుడికి వాక్యం ఎంతగానో సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1 to 12 చూస్తే దేవుడికి వాక్యం ఎంతో స్పష్టంగా రాయబడింది కదండి. ఫెయిత్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఫెయిత్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో తెలుసుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో ప్రతిదినం కూడా మన ప్రాక్టికల్గా మనం పెడితే నిశ్చయంగా మన జీవితం ఫలభరితంగా రిజల్ట్ అనేది వస్తుంటుంది. రిజల్ట్ కావాలంటే వేచి ఉండాలి. ఎలా వేచి ఉండాలి అంటే కేవలం ఫెయిత్ ద్వారా కదండి. ఐ హోప్ యు ఆర్ సో బ్లెస్డ్. విశ్వాసంతో మనము నిలకడగా ఉందాం, విశ్వాసంతో జయించుదాం, విశ్వాసంతో ముందుకు నడుద్దాం, విశ్వాసంతో సమస్తము సాధిద్దాం. విశ్వాసం లేనిది ఏది ఉందో క్రియ లేని విశ్వాసం మృతము అని యాకోబు గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి క్రియారూపంగా అని విశ్వసించి దాన్ని మనము క్రియారూపంగా పొందుకుని విశ్వాసంగా మనము అభివృద్ధి చెందాం. క్రియ లేని విశ్వాసం మృతము. మన క్రియల్లా ఆలోచనలా ఏ విధంగా ఉంచామో తెలుసుకుందాం. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రాముఖ్యమైన ప్రధాన సూత్రాలు. మనందరూ కూడా ఎదుగుదాం, వర్ధిల్లుదాం, అనేక మంది విశ్వాస జీవితంలో నడిపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.